రైతుల విషయంలో మేము బరాబర్ ఫెయిల్ అయినామనేసి ఈ మాట ఎవరూ చెప్తలేరు. ఈ మాట బరాబర్ రేవంత్ రెడ్డి సర్కారే చెప్తుంది. ఏడన్నా గట్లా చెప్తారా అధికార పార్టీ వాళ్ళు మేము ఫెయిల్ అయినామని చెప్తారా అంటే, అవును వాళ్ళ తరీకా చూస్తుంటే అట్లనే లేదా? ఒక లెక్కన రైతులు గోస పడుతున్నారు, అరిగోస పడుతున్నారు, ప్రాణాలు వదులుతున్నారు. అయినా కూడా రైతు పండుగ రైతు ఉత్సవాలని చెప్పి మేము వేడుకలు చేస్తామని చెప్తున్నారు. బహు బాగుందనుకోవాలి. ఏమనుకోవాలి? రైతుల సమస్యలు వీళ్ళకి తెలియదా? వరంగల్ సభలో వీళ్ళు ఇచ్చిన డిక్లరేషన్, రైతు డిక్లరేషన్లు ఏమిచ్చిరో వీళ్ళు యాదికి మర్చిరా? ప్రతిపక్ష పోలు బీఆర్ఎస్ వాళ్ళు సభ పెడతామని చెప్పారు. ఏది? వరంగల్లోనే. అదే వరంగల్లోనే రైతులను నమ్మించడానికి రైతు డిక్లరేషన్ పేరిట సభ పెట్టిరు. రాహుల్ గాంధీ సాక్షిగా వీళ్ళు ఏమేం చెప్పారు అన్ని జనాలు ఏం మర్చిపోలే కదా. రైతు భరోసా ఎంత ఇస్తామన్నారు? సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రుణమాఫీ ఏకకాలంలో 2 లక్షల రూపాయలు చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు పైసలని చెప్పారు. ఇక ఒక్కటి కాదులే, చాంతాడంత లిస్ట్ ఉంది. ఈ రైతు డిక్లరేషన్ సభల్లో చెప్పినవి నిజంగా ఏమన్నా చేసిరా? మీరే కమెంట్ రూపంలో తెలియజేయండి. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్న దానికి ఎన్ని కుంటి సాకులు పడ్డారో మీకు తెలియదా? ఎన్ని ఒట్లేసిరో తెలియదా? ఎంపీ ఎలక్షన్స్ వరకు కూడా రుణమాఫీ చేయాల. ఎమ్మటే డిసెంబర్ 9వ తేదీనే రుణమాఫీ చేస్తామని చెప్పిన వాళ్ళు ఎంపీ ఎలక్షన్స్ వరకు కూడా చేయక, ఎంపీ ఎలక్షన్స్లో ఓట్లు పడవని చెప్పి ఎక్కడ పోతక్కడ కనబడ్డ దేవుళ్ళ కాడల్లా ఒట్టు పెట్టిరు. పోనీ ఆ ఎలక్షన్ల తర్వాత ఆ ఒట్టు పెట్టినట్టుగా కనీసము అందరికీ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిరా? అది లేదు. అది వేసిన వాళ్లకు తెలుసు, తీసుకున్న రైతులకు తెలుసు. ఎంతమందికి వచ్చింది రుణమాఫీ, ఎంతమందికి రుణమాఫీ రాలేదన్న విషయం కూడా తెలిసే కదా. ఇక్కడ వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారమే 31,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పారు. బడ్జెట్ పెట్టింది కూడా మేము 31,000 కోట్లు అని చెప్పారు. ఫస్ట్ 65,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 45,000 కోట్లు అన్నారు. ఇట్లా కుదించుకుంటూ వచ్చి 31,000 కోట్ల కాడికి తీసుకొచ్చారు. పోనీ ఆ 31,000 కోట్లన్న రైతుల అకౌంట్లలో జమ చేసిరా? అది కూడా లేదు. వాళ్ళు చెప్తున్న లెక్కలు ఏంటి అంటే, మేము రైతుల ఖాతాల్లో 21,000 కోట్లు జమ చేసినామని చెప్పారు. కానీ అంత కూడా చేయలేదు. మహా అయితే 16,000-17,000 కోట్లు చేసి ఉంటారు. మరి మిగతా రైతుల సంగతి ఏంది? పోని మీరు చెప్పిన లెక్కే కరెక్ట్ అనుకుందాం. 21,000 కోట్లు మీరు జమ చేస్తే ఇంకా 10,000 కోట్లు మీరు రైతులకు బాకీ ఉన్నారు కదా. మరి 10,000 కోట్లు రైతుల అకౌంట్లో జమ చేయకుండా మీరు రైతు ఉత్సవాలు చేస్తామని చెప్తారేంటి? ఇక అదే డిక్లరేషన్ సభలో మీరు చెప్పింది ఎంత? రైతు భరోసా వచ్చేసి సంవత్సరానికి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్తుంది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని రైతు భరోసాలు ఇచ్చిరో కూడా రైతులకు బాగా తెలుసు కదా. దాన్ని కూడా 15,000 నుంచి 12,000కు కుదించారు. అయినప్పటికీ కూడా సచ్చినోని పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా పాపం రైతులు దానికి కూడా ఓకే అన్నారు. కానీ అది కూడా ఇవ్వలేని పరిస్థితి. సో ఇవన్నీ అంశాలని అదే వరంగల్లో మీరు ఎక్కడైతే మీరు రైతు డిక్లరేషన్ పెట్టిరో అదే ఏరియాలో రైతులందరినీ తీసుకొచ్చి రైతు సంగ్రామ సభ పెడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. సో ఇక్కడ నొప్పి మొదలైంది. ఎందుకంటే రైతులందరినీ పిలిచి నిజాలు చెప్తారు కదా, రైతులతోటి మాట్లాడిస్తారు. అసలు రైతులకు వచ్చిన దుఃఖం ఏంది, రైతులు పడుతున్న గోసేంది, రైతుల దుఃఖానికి గల కారణం ఏందని చెప్పేసి ఈ రైతు సంగ్రామ సభలో మొత్తం రైతులే ఆ సభను నడిపిస్తారు అన్నట్టు. అంటే ఆ సభలో వాళ్ళు వాస్తవాలని బయట పెడతారు. అయితే ఏంది ఇప్పుడు ఏడన్నా మనం చూస్తాం కదా, అధికార పార్టీ సభ పెడితే దానికి ధీటుగా కనీసము ప్రతిపక్ష పోలు పెట్టారే, అధికారం వాళ్ళు సభ పెట్టి అన్ని తప్పులు చెప్పారు, మేము నిజాలు చెప్తామని చెప్పి ప్రతిపక్ష పోలు సభ పెట్టాలి కదా ఏదన్నా. కానీ అట్లా కాదు, వీళ్ళు కూడా సేమ్ అదే రోజున రైతు సమ్మేళనం అని పెడుతున్నారు. రైతు సమ్మేళనం అని పెట్టి వాళ్ళకి ఏదో కొన్ని పరికరాలని ఆ రోజు ఇస్తారట. దాంతోపాటుగా 4 మంచి మాటలు చెప్తారట. అసలు ఏమున్నాయి 4 మంచి మాటలు చెప్పండి. మీరు ఏం చేసిరు రైతులకు? నేను ఇంతకు ముందే ఒక వార్త రైతు ఒడ్ల కుప్పలపైనే ప్రాణం విడుస్తున్నారు. కాంటా పెట్టే దిక్కు లేదాడ.
వడగళ్ళకు నీళ్ళపాలైపోతుంది పంట. ఇవి ఏమన్నా పట్టించుకుంటున్నారా? అసలు ఇంతవరకు మీరు కౌలు రైతులను పట్టించుకున్నారు. చాలా గొప్పగా మేము కౌలు రైతులను ఉద్ధరిస్తామని చెప్పారు. కనీసం ఇంతవరకు కౌలు రైతుల గురించి ఒక సమీక్ష పెట్టిరా? కనీసం ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారా? అసలు ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు? కౌలు రైతులకు మేము ఏ విధంగా ఇస్తామని చెప్పేసి కనీసం వాళ్ళకు ఒక భరోసానని ఇస్తున్నారా? ఏదీ లేదు. కానీ పోనీ ఒకవేళ మీరు నిజంగా మేము అన్నీ చేసినాము, మేము అసలు రైతులు ఈరోజు పండగ చేసుకుంటారని మన ఎప్పుడో ఏడనో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాపం ఆయనకి యాదికుండి మాట్లాడిండో యాదికి లేక మాట్లాడిండో తెలియదు, కానీ ఇలాంటి ఆని ముత్యాలు లాంటి మాటలు ఇడిచిపెట్టిండు కదా. ఏం పండుగ చేసుకుంటున్నారు రైతులు? మీరు ఏమిచ్చిరని చెప్పి? సరే, మీరన్న విధంగానే రైతులు చాలా ఆనందంలో తేలి ఆడుతుంటే వీళ్ళు సభ పెడితే వీళ్ళనే కదా తిడతారు. ఎవరిని? ప్రతిపక్ష పోలనే కదా. మాకు అధికార పార్టీ రేవంత్ రెడ్డి సర్కారు మామూలుగా చేసిందా? మాకు అంతా ఇంత చేసిందా? మీరు ఎందుకు సభ పెట్టిరు అని చెప్పేసి ఆ రైతులు ఎవరైతే వస్తారో రేపు, ఎందుకంటే ముఖ్యంగా ఇటు పెద్ద ఆయన కేసీఆర్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుకి ఫోన్ చేసి ముఖ్యంగా రైతులను తీసుకురావాల సభకి, రైతులతోటి మాట్లాడించండి, రైతులకున్న గోసేంది, రైతులకున్న బాధ ఏంది, రైతులకున్న దుఃఖమేంది అని చెప్పేసి రేపు వాళ్ళ మాటలతోటి వాళ్ళ నోటెమ్మటే వినిపిస్తారు. ఒకవేళ మీరు అంతా మంచిగా చెప్పారనుకో, వాళ్ళు మంచిగా చెప్తారు కదా. ఏం చెప్తారు? మాకు సకాలంలో యూరియా ఇచ్చిర్రు, యూరియా కోసం మేము ఎప్పుడు క్యూలు కట్టలేదు, చెప్పుల లైన్లో పెట్టలేదు, రాత్రింబౌలు మేము యూరియా కోసము తల్లాడలేదు అన్నట్టుగా చెప్తారా? మంచిదే కదా. మీరు అంత అద్భుతంగా యూరియా సప్లై చేస్తే. లేదు, మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 15,000 రూపాయల రైతు భరోసా సాగుకి తప్పకుండా, ఓట్లకు కాకుండా సాగుకు తప్పకుండా వేసినము అని చెప్తారా? లేకపోతే వీళ్ళు అబ్బా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో మాకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసిరని చెప్తారా? లేకపోతే అద్భుతంగా మీరు ధాన్యం తడవకుండానే మీరు ధాన్యాన్ని కొన్నారని చెప్తారా? కౌలు రైతులను మీరు సకాలంలో ఆదుకున్నారని చెప్తారా? ఒకవేళ మీరు మంచి చేస్తే వాళ్ళ ఆ వేదిక మీదనే చెప్తారు కదా. అంటే మీకేంది, వాళ్ళు ప్రతిపక్షం బీఆర్ఎస్ సభలు పెడితే కానీ మీకు సమస్యలు వెలికి తీస్తే కానీ మీకు అర్థం కాని పరిస్థితి ఉందా? మీకు ఎక్కడ తొయ్యక నిజాలు ఎక్కడ బయటకు వస్తాయో అని చెప్పి లిటరల్గా ఇక్కడ మేము ఫెయిల్ అయినామని మీరు ఒప్పుకుంటున్నారు. 100కి 100% మీరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాలు దిగి రావాలన్నా, చెప్పిన మాట వినాలన్నా ప్రభుత్వాలు నిజంగా రైతులే కదా. రేపు మిమ్మల్ని ఉంచాలా దింపాలా కూడా డిసైడ్ చేసేది ఎక్కువ ఎవరు? రైతులు, విద్యార్థులే కదా. ఈ విషయం మర్చిపోయి మేము ఇంకా నక్క విన్యాసాలు చేస్తామనుకుంటే మీ నక్క విన్యాసాలన్నీ కూడా రేపు సభ సాక్షిగానే బయటపడతాయి. ఎందుకంటే ఆ సభ రైతు సంగ్రామ సభ, అది కేవలము రైతుల సభ. రైతులు మాత్రం, మీకు కూడా అంత దమ్ము ధైర్యమో, మీరు బాగా తొడలు కొట్టి మీసాలు మెలేస్తుంటారు కదా, నేను అట్లా నేను ఇట్లా తొక్కుకుంటూ వచ్చినా, నేను నల్లమల్ల పులిబిడ్డ, నల్లమల్ల రైతు బిడ్డ, దుక్కిద్దునినా, కలుపు తీసిన, ఎరువేసిన, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కదా. అదేందో మీరు కూడా ప్రూవ్ చేసుకోండి. మీ సమ్మేళనాలో లేకపోతే మీ సభలో రైతులతో వావ్ అనిపించి అప్పుడు మీసాలు మెలేయండి, అప్పుడు తొడలు కొట్టండి, అప్పుడు తొక్కుకుంటూ పోండి. అది కదా. ఉట్టిగానే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. మీ ఊకదంపుడు ఉపన్యాసాల్లో తెలిసిపోతుంది మీరు మీ అంతగా మీరు ఏ రకంగా ఫెయిల్ అయినామో అనేసి స్పష్టంగా చెప్పుకుంటున్నారు. ఆ వేదికగానే ఏదైతే మీరంతా ఇక్కడ బేకారు చేస్తుంది ఎవరిని? రాహుల్ గాంధీనే బేకారు చేస్తారు కదా. ఇప్పుడు కేరళలో మొత్తం ఆయనకేం సంబంధం లేదు, నేను పోయి జస్ట్ పినరాయి విజయన్ అట్లా తిట్టేసి వచ్చినా అయిపోయింది, అందుకనే ఆడ 99 సీట్లు వచ్చినాయి అనేసి ఇక్కడ మీరు మాట్లాడించుకుంటున్నారు కదా. సో అట్లా బేకారు చేసారు. అంటే ఏమీ లేదు ఇందులో. రాహుల్ గాంధీది అయితే పైసా లేదు, ఏమీ లేదు. ఆయనకు కొంచెం కూడా క్రెడిట్ ఇవ్వద్దు, అంతా నాదే క్రెడిట్ అన్నట్టుగా మాట్లాడుకుంటున్నట్టుగా ఈడ కూడా ఏం చేశారు, ఆయన బేకారు చేశారు. డిక్లరేషన్ సభకు ఆయన తీసుకొచ్చి ఆయన చేత అబద్ధాలు చెప్పించి ఇవాళ ఆయనే కదా మళ్ళీ మీరు బేకారు చేసింది. ఓవరాల్గా ఏం చేశారు, మీరు ఫెయిల్ అయినరు. కానీ ఇక్కడేంటి, మీరు ఫెయిల్ అవ్వడమే కాకుండా రాహుల్ గాంధీని ఏ రకంగా బేకారు చేశారనేది కూడా స్పష్టంగా జనాలకు అర్థమవుతుంది.